ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉండి గత మొన్న ఎలక్షన్ ముందు కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే పదవి కోసం కూడా ఎంతో పోరాటం చేసి అయినా సరే పార్టీకి మాత్రం సపోర్ట్గా ఉంటూ ఈ రోజున డిఏ కూటమి రావడానికి కూడా గుంటూరు జిల్లాలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజున స్టేట్ లోనే చాలా పెద్ద చైర్మన్ పోస్ట్ అనొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే యువత భవిష్యత్తు కూడా డేగల ప్రభాకర్ గారి చేతుల్లో ఉందని కూడా అనొచ్చు. మరి డేగల ప్రభాకర్ గారికి ఈ పదవి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే దానికంటే చైర్మన్ అనేది చాలా పెద్ద బాధ్యతలు. మరి దీనికి గల కారణం ఏంటి సార్? కారణాలు అనేది ఏమీ లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రియల్ గా ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలి, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది, దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలని చెప్పేసి ఇండస్ట్రీలు వస్తేనే మనం ఆర్థికంగా బలపడతాము, దానివల్ల ఉపాధి కల్పిస్తాం, దానివల్ల ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు చెప్పని ఆ రోజున ఏదైతే సూపర్ 6 పథకాల్లో మరి చెప్పడం జరిగింది. అలానే యోగాలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా మరి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి మా నాయకులు ఇద్దరు కూడా చెప్పడం, తద్వారా ఈ రోజున డే అండ్ నైట్ కష్టపడుతూ ఈ రోజున ఎక్కడైనా గానీ ఇండస్ట్రీలు దేశంలో ఎక్కడ ఎక్కువగా వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా మరి ఈ రోజున తయారు చేస్తున్నటువంటి మా అందరిని కూడా ఎవరైతే మాకు ఇండస్ట్రీల్లో వాస్తవంగా నేను కూడా ఒక పారిశ్రామికవేత్తను కాబట్టి మాకు మా అనుభవం కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మా మీద నమ్మకంతో ఇటువంటి పోస్ట్ ఇచ్చినందుకు మేము ఒకసారి మరి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే లోకేష్ గారు చాలా దీర్ఘదృష్టితోటి దూరదృష్టితోటి మరి ఏదైతే ఇండస్ట్రియలిస్ట్ ని ప్రోత్సహిస్తే, యువకులను ప్రోత్సహిస్తే వాళ్ళు ఎక్కడైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యువ పారిశ్రామికవేత్తలని మరి వాళ్ళకి పిలిపించి ప్రోత్సహించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఏదైనా కావాలన్నా గానీ వాళ్ళకి వివరించి ఈ కార్యక్రమాలు చేయడానికి ఒక పారిశ్రామికవేత్తలు అయితే కాస్త మరి బాగుంటుందనే ఉద్దేశంతో ఇచ్చారని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికి 20 లక్షల మంది యువకులకు మేము ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీ ద్వారా నారా లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం ఉంటా అంటున్నారు. మరి యువకులకి ఇండస్ట్రీ అంటూ ఒక వ్యాపారం పెట్టుకునే దిశగా మీరు ప్రోత్సహించి వాళ్ళకి లోన్స్ వచ్చే విధంగా చేయగలరు? 100% వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తాం. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా మనం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కలగజేస్తామని చెప్పేసి దానికి సంబంధించిన బ్యాంక్ లోన్లు కానీ, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించిన ల్యాండ్లు కానీ అన్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఆ విధంగా మేము అందరం కూడా ఆ పరంపరలు నడుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. డేగల ప్రభాకర్ గారు అంటేనే డాక్టర్స్ ఎక్కువ పరిచయం, ఎక్కువగా మెడికల్ ఏజెన్సీ సంబంధించి మెడికల్ సంబంధించి అన్నిట్లో ఎక్కువగా మీరు వ్యాపారం కూడా అదే. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదన్నా ఇండస్ట్రీ కానీ ఇంకేదన్నా ప్రత్యేక బిజినెస్ కానీ ఏర్పాటు చేసే విధంగా ఉంది? మా కోసం కాదు, ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలి, ప్రతి చోట కూడా వ్యాపారస్తుల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మరి ఆయన తపన పట్టడం జరిగింది. ముఖ్యమంత్రి వారు ఏదైతే అనుకున్నారో దాన్ని ఈ రోజున అభివృద్ధి దశలో తీసుకురావడం, ఇండస్ట్రియలిస్టులు ఎక్కడున్నారో అట్లానే ఇండస్ట్రియలిస్టులు మినిస్టర్ గారు అయినటువంటి టీజీ భర్త కానీ నేను కానీ ఒక పారిశ్రామిక సంబంధించిన వ్యక్తులం కాబట్టి దీంట్లో పెడితే బాగుంటుంది, వీళ్ళైతే దీన్ని చక్కగా తీసుకొస్తారని చెప్పేసి పెట్టడం జరిగింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మాకు తెలిసిన దాంట్లో మాకు ఏదైతే మాకు దీంట్లో అనుభవం ఉందో దాన్ని ఇవ్వటం అనేది హ్యాపీగా ఉంది. తద్వారా ఏదైతే లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో దాని పరంపర సాగిస్తామని చెప్పేసి డెఫినెట్గా ఇండస్ట్రియల్ జోన్గా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఇండస్ట్రియల్ జోన్గా తయారు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. విన్నారు కదా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చిన బాధ్యతలు యువతకి మేము ప్రోత్సాహంగా ఉండి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి కూడా ప్రోత్సహించి వాళ్ళకి బిజినెస్ చిన్న బిజినెస్లు కావాలన్నా సరే ఏదున్నా సరే మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా డెవలప్ చేసే దిశగా మేము వెళ్ళబోతున్నాము. మాకు ప్రత్యేక ఆలోచనలు కానీ మాకు నారా లోకేష్ గారు మాకు అన్ని చెప్పారు. మేము బిజినెస్ గురించి కూడా యువతకు మేము ప్రోత్సహిస్తామంటూ డేగల ప్రభాకర్ గారు మనకు చెప్పడం అయితే జరిగింది. కెమెరా వాళ్ళతో శ్రావణ్, RR9 న్యూస్.